మంత్రివర్గ విస్తరణ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. జూలై ఫస్ట్ వీక్ లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు పొన్నం, సీతక్క హస్తినలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే నిన్న కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం హడావుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని దీపదాస్ మున్షి ఫోన్లో చెప్పారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ హైదరాబాద్ కోటలో బల్మూరి వెంకట్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అటు మెదక్ నుంచి మేనంపల్లి రోహిత్, ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు కూడా దాదాపు కన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ దాదాపు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. జూలై ఫస్ట్ వీక్ లో కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క హస్తినలోనే ఉన్నారు. ఇదిలా ఉంటే నిన్న కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇవాళ ఉదయం హడావుడిగా మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీకి వెళ్లారు. అటు మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఢిల్లీకి రావాలని దీపదాస్ మున్షి ఫోన్లో చెప్పారు. అయితే మంత్రివర్గ విస్తరణలో ఎమ్మెల్సీ హైదరాబాద్ కోటాలో బల్మూరి వెంకట్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అటు మెదక్ నుంచి మేనంపల్లి రోహిత్, ఇక మాజీ మంత్రి జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి పేరు కూడా దాదాపు కన్ఫామ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, మంత్రివర్గ విస్తరణ దాదాపు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే హస్తిన బాట పట్టిన పలువురు మంత్రులు కావచ్చు, అదేవిధంగా పలువురు సీనియర్ లీడర్లు ఒక పక్క పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్లిన సందర్భంగా ఇప్పటికే కేబినెట్ ఎక్స్పెన్షన్ అనే అంశం మీద చాలా సీరియస్ కసరత్తు చేస్తున్నారు. అన్ని సామాజిక వర్గాలు, సోషల్ ఈక్వేషన్స్ అన్ని కూడా చూసిన నేపథ్యంలో కేవలం 6 మాత్రమే మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే 11 ఫుల్ఫిల్ చేసిన నేపథ్యంలో ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం మీదనే చాలా సీరియస్ గా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ 6ని ఏ కోటాలో నింపాలి అనేటువంటి అంశం ప్రధానంగా ఇప్పటి వరకు భర్తీ చేసిన దాంట్లో యువకులకు, ముఖ్యంగా బిలో 40 years లోపు ఉన్న వాళ్ళకు పెద్దగా మంత్రి పదవులు అందరు కూడా 40 years పైన ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. యంగ్ జనరేషన్ కూడా అవకాశం ఇవ్వాలి. రాహుల్ గాంధీ చాలా సందర్భంలో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఒక 2-3 పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. మరొక 3-4 పేర్లు సీనియర్లు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత భవిష్యత్ ఎన్నికలు కావచ్చు అన్ని ఆలోచించిన తర్వాత మరికొంతమందికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఫస్ట్ వీక్ లో జరగబోయేటువంటి కేబినెట్ విస్తరణలో బల్మూరి వెంకట్, అదేవిధంగా మైనంపల్లి రోహిత్ రావు వీళ్ళిద్దరి పేరు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరి పేర్లు ప్రధానంగా ఏంటంటే ఒక పక్క ఎమ్మెల్సీగా ఈ మధ్య కాలంలో బల్మూరి వెంకట్ ని ఏరుకోరి ఉద్యమాలు చేస్తున్నట్టు కాబట్టి ఆయన్ని ఎంపిక చేశారు. అదే కోటాలో ఎమ్మెల్సీ కోటాతో పాటు అదేవిధంగా హైదరాబాద్ నుంచి బల్మూరి వెంకట్ ని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఎలా ఉంటుందనే దాని మీద చర్చ సీరియస్ గా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రపోజల్ పంపినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మైనంపల్లి హనుమంతరావు తనయుడు ఇప్పటికే రోహిత్ కూడా ముందు రేసులో ఉన్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే తండ్రి అండదండలు ఉండడం, భవిష్యత్తులో ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, లేదంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి
కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ నుంచి వీటిన సందర్భంలో 2 టికెట్లు తీసుకోవడం కావచ్చు, మంత్రి పదవి ఆశ పెట్టడంతోనే వాళ్ళిద్దరు వచ్చినట్టు కూడా తెలుస్తోంది. అందుకనే మెదక్ లో గెలిచినటువంటి దాంట్లో ఆయన ఒకడే ఉన్నాడు. అదేవిధంగా యంగ్ జనరేషన్ కింద వస్తుంది. అదేవిధంగా ఆయన మెదక్ కోటాలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కోటాలోనైనా ఆయనని భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా మన జీవన్ రెడ్డి కూడా ప్రధానంగా వినిపిస్తుంది. జీవన్ రెడ్డి ఇప్పటికే అలకబున్నారు. అక్కడ సంజయ్ కుమార్ జాయిన్ అయిన నేపథ్యంలో, ఆయన ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ కోటాలో కానీ, లేదంటే అటు కరీంనగర్ కానీ, లేదంటే ఇప్పటికే ఆయన సీనియర్ లీడర్, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పటికి 10 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి. కనుక ఆయన ఇప్పటికే రచ్చ చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్లి రాజీనామా చేయొద్దు అని చెప్పిన నేపథ్యంలో కనుక ఆయన కూడా ఢిల్లీకి పిలిపించి ఆయన కూడా మంత్రివర్గ విస్తరణపై హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా మరికొంతమంది పేర్లు కూడా వినపడుతున్నాయి. ఎందుకంటే హైదరాబాద్ తో పాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఇంతవరకు ఎవరిని కూడా నింపని పరిస్థితి మనం చూసాం. కొంతమంది సీనియర్లు అనుకున్న వాళ్ళు కూడా ఓడిపోయారు. కనుక ఇట్లా యంగ్ జనరేషన్ కి అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అదే సమయంలో కొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఒకరిద్దరు పేర్లు వినపడుతున్నాయి. పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ఇందులో ప్రధానంగా రేస్ లో వినపడుతున్నాయి. ఆయన కూడా నిన్న మనం చూసాం. అక్కడ రాహుల్ గాంధీని కావచ్చు, మిగతా మల్లికార్జున ఖర్గే కూడా కనిపించినటువంటి సందర్భం. ఆయన పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో వ్యవసాయ శాఖ మంత్రి కానీ స్పీకర్ కూడా చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆయనను ఖచ్చితంగా కేబినెట్ లోకి తీసుకుంటే ఎట్లా ఉంటుందన్న చర్చ కూడా నడుస్తుంది. అదేవిధంగా మరికొంతమంది వాకిడి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత, ఆయన కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి మంత్రి కాబోతున్నారు అన్నారు. కనుక ఆయనకే ఎక్కువ ఛాన్సెస్ ఉందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ నుంచి వీడిన వాళ్ళు పలువురు బీఆర్ఎస్ నుంచి ఇంకా రాబోతున్నారు. ఇప్పటికే 5 చేరినటువంటి సందర్భం ఉంది. మరికొంతమంది కూడా ఈ మంత్రివర్గ విస్తరణ లోపు చేరుతారనేటువంటి సమాచారం అయితే ఉంది. కనుక వచ్చేటువంటి చేరే దాంట్లో ఎవరు అన్ని ఈక్వేషన్స్ లో సెట్ అవుతారన్న దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే దీపాదాస్ మున్సితో చర్చలు జరుపుతున్నారు. ఒక రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే ఇప్పట్లో ఒకసారి ఎక్స్పాన్షన్ చేసినట్టే మళ్ళీ 5 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు కాబట్టి ఖచ్చితంగా అన్ని జిల్లాలకు ప్రాధాన్యత ఉండేలాగా చూసుకున్నారు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా కేటగిరీలో అన్ని రకాలుగా వచ్చేటట్టు ఇప్పటికే మహిళలకు కుండా సురేఖ కావచ్చు, సీతక్కకు ఇప్పటికే పోర్ట్ఫోలియో నేపథ్యంలో ఇంకా మహిళలకు ఛాన్స్ దక్కే అవకాశం లేదు. ఇక కేవలం బీసీలో కొన్ని వర్గాలకు రాలేదు. ముదిరాజు కావచ్చు, యాదవ్ కుర్మ సామాజిక వర్గానికి కావచ్చు, మరికొన్ని కులాలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి అట్లాంటివి ఆలోచిస్తున్నారు. అదేవిధంగా యంగ్ జనరేషన్ కూడా అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా మైనంపల్లి రోహిత్ కావచ్చు, బల్మూరి వెంకట్ గారు లాంటి వ్యక్తులకు ఛాన్స్ దక్కే అవకాశం కూడా లేకపోలేదు. కనుక ఇట్లా అన్ని ఈక్వేషన్ దృష్టి పెట్టుకున్న జీవన్ రెడ్డి ఆయన పార్టీ కోసం ఇప్పటికే 30 ఏళ్లుగా కష్టపడుతున్నాడు. గతంలో ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండొచ్చు, కానీ ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ని ఢీకొన్నటువంటి వ్యక్తి కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఇవ్వడం కానీ, శ్రీహరి లాంటి వ్యక్తులకు ఇచ్చే అంశాలు కావచ్చు, ఇట్లా కొందరు పేర్లు అయితే చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నారు. లంబాడి సామాజిక వర్గాల నుంచి వర్తిస్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఇట్లా ఏదైనా కూడా ఖచ్చితంగా ఉన్నటువంటి 6 పోర్ట్ఫోలియో కాబట్టి 6కి ఎవరు కూడా వేలెత్తి చూపకుండా చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, మిగతా దీపాదాస్ మున్షి కావచ్చు ఫిల్టర్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. నరేంద్ర, అంటే కొన్ని జిల్లాలకు ప్రాధాన్యత దక్కలేదు కదా, మరి ఆ జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ. కొన్ని జిల్లాలో ఖమ్మం తీసుకుంటే 3 మంత్రి పదవులు ఉన్నాయి. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. 2 రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు. కానీ ఆడ రాజగోపాల్ రెడ్డి కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. రాజగోపాల్ రెడ్డి ఎందుకోసం వీక్ చేసిందంటే ఆయన పిసిసి అధ్యక్షుడు కూడా రేసులో ఉన్నాడు కాబట్టి ఒకవేళ పిసిసి ఇవ్వకుండా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే ఎట్లా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారు. అదే సమయంలో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరుండి గెలిపించుకున్నాడు అన్నటువంటి అది కూడా సానుభూతి రేవంత్ రెడ్డిలో కూడా ఉంది. కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యక్తి కావచ్చు, మిగతా కొన్ని ఆదిలాబాద్ కానీ లేదంటే ఇట్లా నిజామాబాద్ కోటాలు కూడా కొంతమంది ఇంకా నింపాల్సిన అవసరం ఉంది. కనుక ప్రాతినిధ్యం లేని జిల్లాలను ఖచ్చితంగా చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. అన్ని వర్గాలను ఆలోచిస్తున్నట్టు ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి అయితే అధిక ప్రాధాన్యత కనపడింది. ముదిరాజ్ సామాజిక వర్గానికి అయితే అసలు లేదు. యాదవ కుర్మ సామాజిక వర్గానికి అయితే ఇంతవరకు మంత్రివర్గంలో చోటు లేదు. కనుక అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకోవడం, జిల్లాలకు లేని దగ్గర ఖచ్చితంగా స్థానం కల్పించడం. ఇంతకుముందు వివేక్ పేరు కూడా వినపడింది. ఎందుకంటే గడ్డం వివేక్, వినోద్ ఇద్దరు బ్రదర్స్, వాళ్ళు ఒకరికి ఇవ్వాలి అనే ప్రతిపాదన కూడా ఉంది. అదే సమయంలో వాళ్ళ కొడుకు కూడా ఈ మధ్య కాలంలో ఎంపీగా కూడా గెలిచాడు. కనుక కుటుంబం నుంచి ఒకరికి ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నటువంటి కూడా ఉంది. కనుక ఇప్పటికే మాల సామాజిక వర్గాల నుంచి బట్టి విక్రమార్క ఉన్న నేపథ్యంలో
ఖచ్చితంగా మరి మాలకు ఇస్తారా లేదనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కనుక ఏమైనా జరగవచ్చు, బట్ చూడాల్సిన అవసరం ఉన్న 6 మంత్రివర్గ దాంట్లో ఎంతమందికి ఏ సామాజిక వర్గాలకు ఇస్తారనేది కూడా ఫైనల్ గా చూసే అవకాశం ఉంది. పార్టీ భవిష్యత్తు చూసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ ఎన్నికలు, యంగ్ జనరేషన్ ప్రోత్సహించడం అన్ని ఈక్వేషన్ దృష్టిలో పెట్టుకొని ఈసారి మంత్రివర్గ విస్తరణలో చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ కేసీ వేణుగోపాల్ తో కూడా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. మంత్రివర్గ విస్తరణ ఎంత వీలైతే అంత త్వరగా, ఎందుకంటే 7.5 నెలలు అవుతుంది. ప్రభుత్వ పాలన కొంచెం గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హోంశాఖ మంత్రి పోస్ట్ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి దగ్గరనే ఉంది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి కూడా అట్లే ఉంది. ప్రధానమైనటువంటి శాఖలు దానికి పోర్ట్ఫోలియో లేకపోవడం అనేది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ యంత్రాంగం మీద పడే అవకాశం ఉంది. పాలన మీద కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి అన్ని రకాల ఆలోచించి రేవంత్ రెడ్డి ఎంత వీలైతే అంత త్వరగా చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.